రూల్స్ లేకపోతే ఆటైనా అందమైన జీవితమైనా అడ్డదిడ్డంగా తయారవుతుంది. రూల్స్ ఉంటేనే ఆటకి పట్టు, జీవితాలకి గుట్టు. అర్థమైంది. ఈ ప్రశ్నలు వేయకూడదు. జవాబు అది అంతే అని ఒప్పుకోవడమే. ఒకసారి మన ఇష్టం వచ్చిన పావుకు మనకు కావలసిన నడక నేర్పించగలిగితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. మీకు మామూలు మనుషుల్లా కోరికలు జీవితము కావాలనిపించలేదా అని అడిగాను సార్. ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? నా కలల్లో ఒక రాకుమారుడున్నాడు, ఆ తేజస్వి కోసం వెతుకుతున్నా అంది. నిజమా? పెళ్ళై కూడా నాకు ఈ నరకం ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు? నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు. సైకాలజిస్ట్ సూర్యప్రకాష్ రావు గారట. నువ్వైనా అపాయింట్మెంట్ అడిగావా? నాకు ఫిజిక్స్ లెక్చరర్ కార్డు ఇచ్చారు. అబే లేదు, నేనేం అడగలేదు. అయితే ఆయనే తప్పు చెప్పుంటారు. ఇందా కార్డ్, జాగ్రత్త. అంతేనా, ఇంకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సరిగ్గా నిద్ర పట్టడం లేదు. టోటల్గా ఎంతో కూల్గా ఉండే నేను ఎంతో ఇంబ్యాలెన్స్ అవుతున్నాను. తేజ, డోంట్ బి అప్సెట్. యు ఆర్ ఎ లెర్నెడ్ పర్సన్, లెక్చరర్. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. అయితే పరిష్కారానికి పట్టే కాల వ్యవధిలోనే మార్పు. ఎందరికో ఎన్నో విషయాల్లో కౌన్సిలింగ్ చేసి నేను నా విషయం వచ్చేసరికి ఓడిపోతున్నాను. ఎంత పెద్ద సమస్యనైనా అవలేలగా పరిష్కరించగలిగే నేను సమస్య నాదయ్యేసరికి వెనుకంజ వేస్తున్నాను. ఎందుకిలా? సమస్యని ఇన్నాళ్లు బాధితుడి కోణంలోంచి కాక థర్డ్ పార్టీ యాంగిల్లో చూశారు. సామరస్యపూర్వకమైన దోవ కనిపించింది. సజెస్ట్ చేశారు. నచ్చిన వాళ్ళు ఫాలో అయ్యారు, నచ్చని వాడు వీటో చేశారు. కానీ ఇప్పుడు సమస్య మీరే. సొల్యూషన్ మీరే, న్యాయవాది మీరే, జడ్జి మీరే, దోషి మీరే. నిర్ణయం తీసుకోవడం మీకే కాదు, ఎవరికైనా కష్టం. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మళ్ళీ ఎప్పుడు కలవమంటారు? జనవరి 30వ తేదీ. కౌన్సిలింగ్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఎన్ని సెషన్స్ జరిగితే అంత మంచిది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ తేజ, మన కౌన్సిలింగ్ సెషన్స్ ఓ 5 జరిగాక గాని మీరంటే ఏంటో నాకు పూర్తిగా అవగతం కాలేదు. ఇప్పుడు మీరంటే నాకు గౌరవం, ఎంతో ఎంతెంతో. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నో, నాట్ ఎట్ ఆల్. మీ టెన్షన్కి, ఫ్రస్ట్రేషన్కి ఓ విచిత్రమైన నీలి పరదాల వెనకాల దాక్కున్న యువతి కారణమైనప్పుడు ఆమె ఒంటరి జీవితంలో నుంచి మీ కంపెనీ కోసం, మీకోసం అలమటిస్తుంది అన్న నమ్మకం మీకు పూర్తిగా కలిగినప్పుడు మీ సమస్యకి పరిష్కారం చాలా సులభం. సులభం? హౌ? మీ సమస్యని మీరు ఆవిడతో నేరుగా చెప్పేయడం, మీకు ఆవిడ పట్ల ఉండే భావాలు, అభిప్రాయాలు చెప్పేయడం, ఇదే మీ సమస్యను తీరుస్తుంది. చెప్పేయడమా? నేరుగానా? ఎలా సాధ్యం? నేను పరిష్కారాలు మాత్రమే చెప్తాను,
మార్గాలు కాదు. మార్గం నేను చెప్తాను గురువుగారు. ఆడది, అందులోనూ అందగత్తె, ఆదర్శాలు ఎన్నాళ్ళు నటిస్తుంది. ఆవిడ్ని సామాన్యులు లొంగదీసుకోలేకపోవచ్చు, కానీ మీరు అసామాన్యులు. దేన్నైనా విశ్లేషించగల దిట్ట, మనసు లోపలి మర్మాలు చదవగలిగిన మర్మజ్ఞులు. ద గ్రేట్ మ్యాన్ తేజ. అబే, మీరు చెయ్యేస్తే తీయమనే సమస్య లేదు. ప్రొసీడ్ అయిపోండి హ్యాపీగా. 4th గేర్లో. కోరుకున్న ఆడది కళ్ళతో చెబుతుంది, పెదాలతో కాదు. నా క్యాలిక్యులేషన్ ఎప్పుడు వృధా పోదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్రెండ్లీగా చెప్తున్నాను. తను చాలా త్యాగాలు చేస్తున్నాను అనుకుంటూ సుఖాలకు ఆనందాలకు దూరంగా బతకాలని ప్రయత్నిస్తూ దొరికిపోతుంది. ఇలాంటి ఆడవాళ్ల సైకాలజీ అంతా అలాగే ఉంటుంది. కానీ ఆవిడ నాకు ఆత్మీయురాలు, మంచి ఫ్రెండ్. అందుకే చెప్పాను, మీరు ఆవిడ మేనత్త మేనమామ బిడ్డలైనప్పుడు, చిన్ననాటి నుంచి ఒకరి పట్ల మరొకరికి ఆరాధనా భావం ఉన్నప్పుడు, ఓ మంచి ఫ్రెండ్గా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు, మీ భావాలు కూడా ఆవిడ అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా. మ్యాటర్ సెన్సిటివ్ అయినా మీరే చెప్పారుగా ఆవిడ హృదయం విశాలమని. అదే భయం వేస్తోంది. భయాన్ని నమ్ముకుంటే మరింత సినికల్ అవుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఎగసిపడే సముద్రం అలల్లా ఎటో విరుచుకుపడాలి. సునామీలా అంతం కావాలి. మనసు అంతే, ఎక్కువసేపు దేన్ని భరించదు, భరించకూడదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, షేర్ యువర్ ఫీలింగ్స్. జస్ట్ డిస్కస్ విత్ హర్. సీ యు. థ్యాంక్ యూ. పరిపూర్ణం కాదా జీవితం? అదేంటి పూర్ణ, ఆ చీరకు అలాంటి కలర్ బ్లౌజ్ వేసుకున్నావు? బే, మ్యాచ్ కాలేదు. సేమ్ కలరే కొన్నాను. పెళ్లిళ్ళ సీజన్ కదా, టైలర్ బ్లౌజ్ కుట్టివ్వలేదు. అవును, నీ అబ్జర్వేషన్ ఏంటి రోజు రోజుకి పెరిగిపోతుంది? శ్రద్ధ లేని వాళ్ళకి ఏం చెప్పినా వేస్టే. నీకు ప్రతి పనిలోనూ శ్రద్ధ ఎక్కువ కదా. పర్ఫెక్షనిస్ట్వి, అందుకే చెప్పాను. అంతేనా లేక? లేక లేక
బావా ఏమిటి 10 గంటలు దాటింది. ఆ దిక్కుమాల 7 పాటలు ఆపితే అన్నం పెడతాను. నాకు ఆకలిగా లేదు పా. ఏం మనిషో ఏంటో, ఎప్పుడు ఆకలింటాడో ఎప్పుడు వద్దంటాడో ఆ దేవుడికే తెలియాలి. పూర్ణ, అన్నం తినవా? వద్దు, ఆకలిగా లేదు, తినాలనిపించట్లేదు. నీకు వేయటం లేదా ఆకలి? మా తల్లే, అమృతం తాగారా ఏంటి? గాలి భోంచేసి గోల్ లేకుండా ఉంటారు. నాకు మాత్రం 3 పూట్ల తిన్నా ఇంకా ఆకలిస్తూనే ఉంది. మీ దెబ్బకి నాకు నీరసం వచ్చేలా ఉంది. హాయిగా వెళ్ళి తిని. తింటాలే కాని నువ్వేంటి ఏదన్నా మంచి ఘంటసాల పాటలు వినకుండా బావలా ఎప్పుడు ఆ హిందీ ఏడుపుగొట్టు పాటలే వింటావు? దిగులు పాటలు వింటే గుబులు తీరుతుందా, కడుపు నిండుతుందా? అంత స్లోగా, దిగులుగా, నీరసంగా, అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరికి ఒక్కటే మాయరోగం. అదేంటి పూర్ణ, ఆ చీరకు అలాంటి కలర్ బ్లౌజ్ వేసుకున్నావు? బే, మ్యాచ్ కాలేదు. సేమ్ కలరే కొన్నాను. పెళ్లిళ్ళ సీజన్ కదా, టైలర్ బ్లౌజ్ కుట్టివ్వలేదు. అవును, నీ అబ్జర్వేషన్ ఏంటి రోజు రోజుకి పెరిగిపోతుంది? నా మనసు ఎందుకు తేజాన్ని చూస్తే చెలిస్తుంది. భగవంతుడా, ఎందుకు నాకు ఈ చలనం? ఎందుకు నాలో కొత్త సంచలనం? ఏయ్, ఏయ్, ఏంటి గురుగారు ఇంత పెద్ద షాక్ ఇచ్చారు? ఏకంగా నా కారు కింద పడి సూసైడ్ చేసుకుందామనే? అసలంత అవసరం ఏమొచ్చిందండి? అయినా చచ్చిపోవాలంటే హాయిగా పోవాలి కానీ మరీ ఇంత మీ భాషలో చెప్పాలంటే క్రూడ్గా రోడ్డు కడ్డం పడి మొరటుగా పోవాలా? సరే, కారు ఎక్కడిది? ఈ కారు ఒక భయంకరమైన ట్రాన్సాక్షన్లో లంచంగా తీసుకోబడిందని పుకారు. డీటెయిల్స్ చెప్తే నన్ను ఆపకుండా చెడతెడతారు. కానీ రోడ్డు కట్టంబడి ఇలా వస్తున్నారు. బండేది? చిన్న రిపేరు, మెకానిక్ దగ్గర పడేశాను. రండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి. అది సరే, పరిపూర్ణ గారు ఎలా ఉన్నారు? ఆవిడికేం బ్రహ్మాండంగా ఉన్నారు. మీరే బాగాలేదు. ఏమైంది? మీరేంటి, మీ తెలివితేటలేంటి, మీరుండాల్సిన పొజిషన్ ఏంటి, మీరు చేస్తున్న లెక్చరర్ జాబ్ ఏంటి? అంటే మీతో చాలా మాట్లాడాలి. మిమ్మల్ని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా చూడాలనుంది. డ్రైవర్, కార్ ఆపు. అదిగోండి, మీ ఇల్లు వచ్చేసింది. పరిపూర్ణం కాదా జీవితం?
నమస్కారం పరిపూర్ణ గారు, బాగున్నారా? మీకిష్టమని మా ఆవిడ స్వీట్స్ పంపింది, స్వీకరిస్తే సంతోషిస్తాను అంది మా ఆవిడ. యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. నా మీద కోపంతో ఎక్కడ విసిరేస్తారో అనుకున్నాను. వస్తాను. తేజ గారు, పూర్ణ, ఏంటి తేజ? భాస్కర్రావు గారు బాగుంది కదూ? ఒక చోట నుండి మరొక చోటికి మనుషులు చేరవేసే సాధనం ఇనుప ముక్క. అది బాగుండటమేంటి? అది కాదు, సులక్షణకి జ్వరం. టేబుల్ మీద భోజనం పెట్టాను. సులక్షణ, చలి జ్వరం బావా. పూర్ణ మందులిచ్చింది, కొద్దిగా నయం. నువ్వు అన్నం తినేసేయ్.